హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 15th 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో కొత్త పువ్వు. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్ జిల్లా షేర్గావ్ అడవుల్లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా BSI బృందం పేషెంట్స్ రాజీబియానా పేరుతో గురువింద బాల్సమ్ జాతి పూలలో కొత్త రకాన్ని కనుగొంది. BSI గతంలో పలు గులివింద జాతి పూలను దేశంలో గుర్తించింది. ఇందులో దాదాపు 230 రకాలు ఉండగా ఇంపేషన్స్ బాల్సామినా, గార్డెన్ బాల్సమ్ లేదా టచ్ మీ నాట్ అనే రకం దేశంలో విస్తృతంగా కనిపిస్తుంది. ఇంపేషన్స్ రాజీబియానా అనే కొత్త రకం గులివింద అనే జాతి పూలను కనుగొనడం జరిగింది. అది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ కమెంగ్ జిల్లా షేర్గావ్ అడవుల్లో. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే సున్నపు రాయి ప్రధాన ఖనిజమే. సున్నపు రాయిని ప్రధాన ఖనిజంగా పరిగణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. లీజుదారులు పరిమితులు లేకుండా సున్నపు రాయిని విక్రయించడం లేదా ఎలాంటి అవసరాలకైనా వినియోగించేందుకు వీలవుతుందని పేర్కొంది. గతంలో సున్నపు రాయిని మైనర్ మినరల్గా వర్గీకరించడంతో పాటు తుది వినియోగం ఆధారంగా ప్రధాన ఖనిజంగాను పరిగణించేవారు. అయితే ఇప్పుడు సున్నపు రాయిని ప్రధాన ఖనిజంగా పరిగణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల దేనిని ప్రధాన ఖనిజంగా పరిగణించడం జరిగింది అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అందులో సున్నపు రాయి ఆన్సర్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే నింగిలోకి దూసుకెళ్లి తిరిగొచ్చిన స్పేస్ ఎక్స్ రాకెట్. అంతరిక్షంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ భారీ స్పేస్ ఎక్స్ రాకెట్ను ప్రయోగించింది. దక్షిణ టెక్సాస్ తీరం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్టార్ నుంచి దూరంగా వెళ్లిన రాకెట్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి ప్రవేశించింది. ఇది స్టార్షిప్లో 11వ టెస్ట్ ఫ్లైట్. అంగారక గ్రహానికి ప్రజలను పంపించేందుకు దీనిని వినియోగించాలని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు అలాగే CEO అయిన ఎలన్ మస్క్ భావిస్తున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే బాహుబలి రక్షణ చట్రం. క్షిపణుల్ని అడ్డుకునే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ను చూసాము. అంతకన్నా శక్తివంతమైన అమెరికా గోల్డెన్ డోమ్ను ప్రతిపాదనను విన్నాము. ఇప్పుడు వాటిని తలదన్నే క్షిపణి రక్షణ వ్యవస్థను చైనా సిద్ధం చేస్తుంది. ప్రపంచంలోని ఏ మూలలోంచి క్షిపణిని ప్రయోగించినా ఇట్టే పసిగట్టి నాశనం చేయగలదు. ఏకంగా 1000 క్షిపణులను చైనాపైకి ఒకేసారి దూసుకొచ్చినా అత్యంత సమర్థంగా నిలువరించగలదు. అదే గగనతల కవచం. దాని పేరు వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డేటా ప్లాట్ఫామ్. డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డేటా ప్లాట్ఫామ్ అనే వ్యవస్థను, గగనతల కవచ వ్యవస్థను చైనా అభివృద్ధి చేస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది. ప్రపంచంలోని ఏ మూల నుంచి అయినా క్షిపణిని ప్రయోగించినా కూడా పసిగట్టగలదు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు జరిగింది. తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్లో సైన్యం తిరుగుబాటు చేసింది. పరిపాలనను తమ చేతిలోకి తీసుకుంది. పాలన వ్యవహారాలను చూసుకునేందుకు ప్రత్యేక మండలిని నియమిస్తామని మిలిటరీ యూనిట్ క్యాప్సట్ నేత కర్నల్ మైకేల్ రంద్రి యానిరీనా ప్రకటించారు. మనం గతంలో కూడా చూసాము ఇలాంటివి సైనిక తిరుగుబాట్లకు సంబంధించి. బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి సైనిక తిరుగుబాటు, అలాగే నేపాల్లో కూడా జరిగింది ఇటీవల. దాంతోపాటు శ్రీలంకలో కూడా చూసాము. ఇలాంటివి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే దీంతో మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా దేశం విడిచి పారిపోవడం జరిగింది. మడగాస్కర్ దేశంలో సైనిక తిరుగుబాటు. ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా. నెక్స్ట్
నెక్స్ట్ టాపిక్ చూస్తే విశాఖకు గూగుల్. విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సాంకేతిక దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ వెల్లడించింది. నెక్స్ట్ టాపిక్ చూస్తే తగ్గిపోతున్న ఏనుగులు. దేశంలో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2017లో 27,312 ఉండగా ప్రస్తుతం 22,446కు పడిపోయిందని మొట్టమొదటిసారిగా డిఎన్ఏ ఆధారంగా జరిపిన గణనలో తేలింది. ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 పేరుతో నిర్వహించిన గణనలో 18,255 నుంచి 26,645 ఏనుగులున్నట్లు తేలింది. దేశంలో సగటున 22,446 ఏనుగులున్నట్లు అంచనా. ఈ గణన 2021లో చేపట్టడం జరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో దేశంలోనే అత్యధికంగా 6,013 ఏనుగులున్నాయి. ప్రపంచంలోని ఏనుగుల్లో 60% భారతదేశంలోనే ఉన్నాయని ఈ నివేదికలో వెల్లడైంది. పశ్చిమ కనుమల్లో దేశంలోనే అత్యధికంగా 11,934 ఏనుగులున్నట్లు గుర్తించారు. సో ఏనుగుల సంఖ్య దేశంలో తగ్గుతోంది అని నివేదిక వెల్లడించింది. 2021లో చేపట్టిన నివేదిక కాకపోతే 2025లో విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూస్తే బాధిత హిజ్రాల కోసం అదన్ గృహాలు. దాడులు, వేధింపులకు గురయ్యే హిజ్రాలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడానికి తమిళనాడు ప్రభుత్వం అదన్ రక్షణ పేరుతో వసతి గృహాల్ని తీసుకొచ్చింది. తొలి విడతగా చెన్నై, మదురైలో 2 గృహాల్ని అందుబాటులోకి తెచ్చింది. సో ఈ వసతి గృహాలలో 3 నెలల నుంచి 3 ఏళ్ల పాటు ఉండవచ్చు. దీంట్లో వాళ్ళకి సామాజిక రక్షణ అలాగే చదువుకునేందుకు సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, టుడే అక్టోబర్ 15, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.